నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి అమ్మ బాబోయ్ అంట. నెక్స్ట్ ఈ క్వశ్చన్. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ వస్తుంటుంది తెలుసు కదా. సో ఈ Q&A ఎపిసోడ్లో మీరు నన్ను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ అండ్ మోస్ట్లీ కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా కూడా నేను కొన్ని క్వశ్చన్స్ని అయితే పిక్ చేశాను. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా సమాధానాలు ఏంటి అనేది ఈ ఎపిసోడ్ అయితే చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో మొదటిగా ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి శ్రీనివాస్ రాజు గారు అడుగుతున్నారు. అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, ఒక కొత్త టీవీని కొనాలి అన్నట్లయితే కనుక సోనీ, శాంసంగ్ లాంటి సెటిల్ బ్రాండా, లేదన్నట్లయితే కనుక వియూ, కొడాక్ ఇలాంటి బ్రాండ్స్ బెటరా? సర్వీస్ ఎలా ఉంటుంది? దీని గురించి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు? అలాగే కొడాక్ 65 ఇంచెస్ 50,000 రూపాయలకి, శాంసంగ్ సూపర్ 6 సిరీస్ ఏదైతే ఉందో మనకి 49,000 రూపాయలకి, అలాగే వియూ పిక్సెలైట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో సుమారుగా 53,000 రూపాయలకి వస్తున్నాయి. సో వీటన్నిటిలో కూడా ఏది బెస్ట్ అని చెప్పి నన్ను అడగటం అయితే జరుగుతుంది. సో మనకి స్మార్ట్ టీవీస్ అన్నిటిల్లో కూడా ఇప్పుడు మనకి కొడాక్ కావచ్చు, వియూ కావచ్చు, మోటరోలా కావచ్చు, లేదన్నట్లయితే కనుక ఎంఐ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక బడ్జెట్ సెగ్మెంట్ని ట్రెండ్ క్రియేట్ చేసే అనేది చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ఐఫోన్, వన్ప్లస్, వీటిల్లో వచ్చేటువంటి స్పెక్స్ అండ్ కాన్ఫిగరేషన్సే మనకి షామీలోనో, రెడ్మీలోనో దొరుకుతాయి. ఇవి ఎలా అయితే మనకు చవకగా దొరుకుతుంటాయి, ఈ బ్రాండ్స్ కూడా అలా మనకి చవకగా టీవీస్ని అయితే తయారు చేస్తుంటాయి. నన్ను అడిగితే కనుక ఒక బ్రాండెడ్లోకి వెళ్ళి అంత అమౌంట్ ఖర్చు పెట్టేదాని బదులు ఇలా నార్మల్ వాటిల్లోకి వెళ్ళిపోయి, అంటే మన బ్రాండ్ కోసం మనం ఇంకా చెప్పాలంటే లిటరల్ అక్కడ డబ్బులు పే చేస్తుంటాం. సో ఇట్లాంటి వాటికి వచ్చేసేసి మనం డబ్బులు సేవ్ చేసుకొని అవసరమైతే రెండో టీవీ కూడా మనం పర్చేజ్ చేసుకునేటువంటి అమౌంట్ అయితే మనకు సరఫరా ఉంటుంది. ఆల్మోస్ట్ దానికి హాఫ్ ఆఫ్ ద ప్రైస్, లేదంటే 60% ప్రైస్లోనే మనకి స్మార్ట్ టీవీస్ అన్ని దొరుకుతాయి. కాబట్టి ఇక మీరు అడిగినటువంటి క్వశ్చన్లో ఈ మూడిటిలో ఏది బాగుంటుంది అన్నట్లయితే కనుక నేనైతే వియూ పిక్సెలైట్ తీసుకోమంటాను. కానీ పిక్సెలైట్ ఏదైతే ఉందో మనకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే కాదు, అది లైనక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. అక్కడ మనకి యాప్ స్టోర్స్ ఇట్లాంటివి అయితే ఉండవు. ఒకవేళ ఉన్నా కానీ చాలా లిమిటెడ్ యాప్స్ ఉంటాయి. మళ్ళీ తిరిగి మీరు ఎంఐ టీవీ బాక్స్ ఇట్లాంటివి వాడి మీరు దాన్ని ఆండ్రాయిడ్ టీవీ కింద అయితే కన్వర్ట్ చేసుకోగలరని చెప్పి నా మనవి. వీలైతే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వాటి ద్వారా పర్చేజ్ చేయండి. మన ఛానల్ కూడా కొంచెం హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి రహీం గారు అడుగుతున్నారు. ఎన్నో క్వశ్చన్ ఏంటంటే, అన్న గేమింగ్ కోసం ఒక ఫోన్, గేమింగ్ అండ్ కెమెరా రెండింటికి కావాలంట, రియల్మీ X3 సూపర్ జూమ్ కొనమంటారా లేదా ఐక్యూ ఫోన్ బెస్టా చెప్పండి అన్న అని చెప్పి అడుగుతున్నారు. సో రియల్మీ X3 సూపర్ జూమ్ ఏదైతే ఉంది ఇది అఫీషియల్గా మనకి ఇంకా లాంచ్ కాలేదు. రేపు 26వ తారీఖు యూరోప్లో లాంచ్ అవుతుంది. దాని తర్వాత మనం ఒక కన్క్లూజన్కి అయితే రాగలం. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మీకు అర్జెంట్ అయితే ఈ రెండిట్లో ఒక మొబైల్ ఫోన్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక, ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి నేనైతే ఇక్కడ ఐకాన్ ప్రిఫర్ చేస్తాను. రిలీజ్ అయితే ఏది X3 సూపర్ జూమ్ మళ్ళీ మేబీ డెసిషన్ చేంజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికీ మనకి పృథ్వీ గారు అడుగుతున్నారు. ఈయనతో క్వశ్చన్ ఏంటంటే, ఐఫోన్ XS Max 70Kలో తీసుకోవచ్చా లేదా OnePlus 8 లేదా OnePlus 70 తీసుకోవాలా, ఏది బెటర్? ఆండ్రాయిడ్, iOS ఏది చెప్పండి అన్న ప్లీజ్ అని చెప్పి అడుగుతున్నారు. సో నన్ను అడిగితే కనుక మీకు iOS ఏదైతే ఉందో టోటల్లీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాన్ని మనం ఆండ్రాయిడ్ డివైజెస్తో అయితే కంపేర్ చేయలేము. నన్ను అడిగితే 70Kలో బెస్ట్ డీల్ అని నేను అంటాను. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా నేను వాడుతున్నటువంటి ఐఫోన్ XS Max ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూని కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను, మీకు హెల్ప్ అవుతుందని. నన్ను అడిగితే 70,000లో ఇది ఒక బెస్ట్ డీల్, తీసుకోవచ్చు, నో నీడ్ టు వరీ. నెక్స్ట్ వచ్చేప్పటికే కళ్యాణ్ పవన్ గారు అడుగుతున్నారు. ఇన్నతర క్వశ్చన్ ఏంటంటే, బ్రో ఐఎమ్ ఏ టీచర్, నేను ఎక్కువగా పబ్జీ అయితే ఆడను, అలాగే వివో V9 యూజర్ని, నేను చాలా ఫ్రస్ట్రేట్ అయి ఉన్నాను ఆ ఫోన్ తోటి. సో నాకు ఒక మంచి మొబైల్ ఫోన్ చెప్పండి, 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల మధ్యలో, నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా. నన్ను అడిగితే OnePlus 7T సిరీస్ అయితే చూడండి, మీకు ఆ బడ్జెట్లో బాగుంటుంది. లేదా రెడ్మీ K20 Pro కూడా చూడండి, అది కూడా బాగుంటుంది. నన్ను అడిగితే రెడ్మీయా లేదా OnePlus అని అంటే మనకు మళ్ళీ OnePlus 7T ఏదైతే ఉందో మీకు బెస్ట్ ప్రైస్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పి నా అభిప్రాయం. భార్గవ్ కృష్ణ గారు అడుగుతున్నారు. హాయ్ వాసు గారు, PS4 గేమ్స్ పీసీ కన్నా బెటర్ గ్రాఫిక్స్ వర్షన్ అనిపిస్తుంది, అది ఎంతవరకు కరెక్ట్? నాకు ఎడిటింగ్ వర్క్ ఏముండదు, PS4 బెటరా పీసీ బెటరా? 100% PS4 ఏదైతే ఉందో దట్ విల్ బి టూ గుడ్. ఎందుకంటే ఇవన్నీ డెడికేటెడ్గా గేమింగ్ కోసమే డిజైన్ చేస్తారు కాబట్టి, కంపేర్ టు ద కంప్యూటర్ కన్నా గేమింగ్ కన్సోల్స్ ఏవైతే ఇవే మీకు బెటర్గా పనిచేసేటువంటి అవకాశం ఉంది. హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే గడ్డం లిఖిత్ గారు అడుగుతున్నారు. ఈయన ప్రతి వీక్ మనల్ని అడుగుతూనే ఉంటారు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఆర్ 5G, విచ్ వన్ యూ ప్రిఫర్ ఇన్ ద కరెంట్ సిచ్యువేషన్? నేనైతే కనుక 5G కన్నా కానీ 120 Hzనే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అట్లీస్ట్ ఇది మనకి కపుల్ ఆఫ్ మంత్స్లో అన్న వాడుకునే అవకాశం ఉంది. వేరే ఇక్కడ 5G ఏదైతే ఉందో మన ఇండియాలో అప్రాక్సిమేట్లీ ఇంకొక 1.5 year పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ కరోనా దెబ్బకైతే మేబీ 2 years పెట్టినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. అండ్ ఇతనే మరో క్వశ్చన్ కూడా అడుగుతున్నాను. నవేడేస్ ప్రీమియం మిడ్ రేంజ్ ప్రాసెసర్ ఈజ్ వెరీ పవర్ఫుల్, వర్త్ ఫర్ స్పెండింగ్ దట్ మచ్ ఆఫ్ ఆప్షన్ ఫర్ ద ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్? నేనైతే కనుక ఖచ్చితంగా
ప్రీమియం మొబైల్ ఫోన్స్ని పర్చేజ్ చేయమంటాను కంపేర్ టు ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ కన్నా. ఎందుకంటే మనకి ఇవి చాలా తక్కువ ధరలో ఆల్మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్స్ వచ్చేస్తున్నాయి. సింపుల్ మీరు 25,000 పెట్టుకున్నారంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్స్ వస్తాయని నేను చెప్తాను 20 to 25 బడ్జెట్లో. నేను అడిగితే కనుక ప్రీమియం ఫ్లాగ్షిప్ కన్నా కానీ ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ ఫోన్స్ కొనుక్కోండి. అసలు మీకైతే పెద్దగా డిఫరెన్స్ కూడా గుర్తించరు. ఏదో మాలాంటోళ్ళు హెవీ టాస్కింగ్లో గుర్తిస్తారే తప్ప నార్మల్గా అయితే అది ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అని నేను అంటాను. అండ్ నెక్స్ట్ ఇతనే మరొక క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, బ్రదర్ డూ యూ హ్యావ్ ఎనీ బిజినెస్ అపార్ట్ ఆఫ్ దిస్ యూట్యూబ్? ఎస్, బిజినెస్ పెద్ద బిజినెస్ ఏం కాదు, చిన్న బిజినెస్, దట్స్ ఇట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఎస్వీఆర్ గారు అడుగుతున్నారు. ఎన్నో క్వశ్చన్ అంటే రియల్మీ సేస్ క్రోమా బూస్ట్ ఇంజన్ దెన్ వాట్ అబౌట్ ద హెచ్డిఆర్ అండ్ హెచ్డిఆర్ 10+? డిఫరెన్సెస్ బిట్వీన్ ద క్రోమా బూస్ట్ అండ్ హెచ్డిఆర్ టెల్ మీ. ఆల్మోస్ట్ రెండు కూడా మనకి ప్యారలల్ వర్క్ అని మనం చెప్పుకోవచ్చు. రెండిటి యొక్క పనితీరు ఒకేలాగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో హెచ్డిఆర్ 10 అలాగే హెచ్డిఆర్ 10+, ఇవన్నీ కూడా మనకి కలర్స్ని మనకి బూస్ట్ చేసి చూపించడం, ఈవెన్ క్రోమా బూస్ట్ చేసే పని కూడా అదే. క్రోమా బూస్ట్ అనేది రియల్మీ వాళ్ళ మొబైల్ ఫోన్స్లో ఎక్కువగా చూస్తుంటాం. వీళ్ళ ఓన్ టెక్నాలజీ హెచ్డిఆర్ 10, హెచ్డిఆర్ 10+ ఏదైతే ఉందో త్రూఅవుట్ మ్యాక్సిమం వైడ్ రేంజ్ కంపెనీస్ అన్నీ కూడా ఈ టెక్నాలజీని యూస్ చేస్తుంటాయి. అంతే, నన్ను అడిగితే ఆల్మోస్ట్ సేమ్ అని నేను అంటాను. నెక్స్ట్ వచ్చేటప్పటికే సంపత్ కోటా గారు అడుగుతున్నారు, హాయ్ బ్రో, శాంసంగ్ S10+ ఇప్పుడు తీసుకోవచ్చా? పర్వాలేదు, నో ప్రాబ్లం, కానీ తీసుకోవచ్చు, నో వరీస్, హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి న్యూ యూజర్ గారు అడుగుతున్నారు. ఇతర క్వశ్చన్ అంటే, హాయ్ బ్రో, ఐ హ్యావ్ బడ్జెట్ ఆఫ్ 1.5K to 2K. ఓకే, సో ఇతనికి వచ్చేటప్పటికి వైర్లెస్ ఇయర్ బడ్స్ కావాలంట. ఈ బడ్జెట్ అంటే నాకు తెలిసినంత వరకు రేపు 20వ తారీఖు దాకా వెయిట్ చేయండి, ఎందుకంటే రెడ్మీ ఎయిర్ డాట్స్ మనకి ఇదే ప్రైస్ ట్యాగ్లో వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ శ్రీను పెరుక అడుగుతున్నారు. ఎన్నో క్వశ్చన్ అంటే, నవ్వేడేస్ రెడ్మీ K20 ఫర్ గేమింగ్ అండ్ జనరల్ యూసేజ్కి కొనొచ్చా అన్న ప్లీజ్? రెడ్మీ K20 ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్ ఫ్రమ్ ద రెడ్మీ అనే చెప్పొచ్చు. సింప్లీ సూపర్. కానీ ఇప్పుడు 22,000 రూపాయల దాకా ఉంది దీని ప్రైస్. 22,000 రూపాయలకి స్నాప్డ్రాగన్ 730G అనుకుంటా ఇది. సో ఈ 730G ప్రాసెసర్ని మనకి 20 to 23,000 రూపీస్ లాంటి ఇప్పుడు వద్దని అంటాను. కొన్ని రోజులు వెయిట్ చేయండి, రియల్మీ X సిరీస్ మనకి అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇప్పుడు మనకి CH ప్రణయ్ కుమార్ గారు అడుగుతున్నారు. ఎన్నో క్వశ్చన్ అంటే, హలో బ్రదర్, పికప్ 1 ఏదైనా ఒక మొబైల్ ఫోన్ పిక్ చేయమంటున్నారు. రియల్మీ నార్జో 10 వర్సెస్ సామ్సంగ్ M21 వర్సెస్ MI A3. MI A3 బాగుంటుంది, కానీ OS అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాపర్గా ఉండట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది స్టాక్ అండ్ రైట్, దీంట్లో కాల్ రికార్డింగ్ ఇట్లాంటి ఫీచర్స్ అయితే మీకు ఉండవు. డ్యూయల్ యాప్స్ ఇట్లాంటివి, మళ్ళీ థర్డ్ పార్టీ యాప్స్ మీద డిపెండ్ అవ్వాలి. సో నన్ను అడిగితే కనుక ఈ మూడిట్లో మీకు సామ్సంగ్ M21 కొంచెం బెటర్ ఉండేటువంటి ఆప్షన్ ఉంది. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. మళ్ళీ ఇతనే మరొక క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, రియల్మీ నార్జో 10A వర్సెస్ మోటరోలా G8 లైట్ వర్సెస్ రియల్మీ C3. నేనైతే కనుక ఇక్కడ నార్జో 10A సెలెక్ట్ చేసుకుంటాను. సో మళ్ళీ ఇంకొక క్వశ్చన్, ఈ మూడిట్లో ఒకటి పిక్ చేయాలంట, వివో Z1X వర్సెస్ రియల్మీ XT వర్సెస్ రెడ్మీ నోట్ 9 Pro. నేనైతే కనుక ఇక్కడ రెడ్మీ నోట్ 9 Proని పిక్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో మీ హోప్స్ అండ్ మీ పికప్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి అనుకుంటా. ఐ విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. లోకేష్ గారు అడుగుతున్నారు. ఇతర క్వశ్చన్ ఏంటంటే, అన్న నేను ఒక ఫిట్నెస్ బ్యాండ్ అలాగే వైర్లెస్ బుల్లెట్ జెడ్ ఇయర్ ఫోన్స్ కొనుక్కోవాలనుకుంటున్నాను, ఏది బెటర్ అన్న? OnePlus Z బుల్లెట్ ఇయర్ ఫోన్సా లేదా రియల్మీకి సంబంధించినటువంటి బ్లూటూత్ బెటరా? సో OnePlus రీసెంట్గా లాంచ్ చేసినటువంటి బుల్లెట్ వైర్లెస్ జెడ్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి చూసారా, అది ప్రిఫర్ చేయండి. కాకపోతే సౌండ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను వింటున్నాను, ఎందుకంటే నా కొలీగ్స్ అంతా చెప్తున్నారు. నేనైతే ఇంకా దాన్ని టెస్ట్ చేయలేదు, సో నేనైతే జడ్జి చేయలేను. అలాగే ఫిట్నెస్ బ్యాండ్ అయితే కనుక కొన్ని రోజులు ఆగండి, మీ బ్యాండ్ 5 అతి త్వరలో మన ముందుకు లాంచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ రాకేష్ చౌదరి గారు అడుగుతున్నారు. ఇతర క్వశ్చన్ ఏంటంటే, మొదటిగా రియల్మీ 6 లేదా రెడ్మీ నోట్ 9 Pro లేదా రియల్మీ నార్జో 10 లేదా సామ్సంగ్ M21. నేనైతే కనుక వీటన్నిటిలో కూడా రెడ్మీ నోట్ 9 Pro ఏదైతే ఉందో కొంచెం బెటర్ ఉంటుంది. అలాగే సజెస్ట్ మీద వైర్డ్ ఇయర్ ఫోన్స్. వైర్డ్ ఇయర్ ఫోన్స్లో మీ డ్యూయల్ డ్రైవర్స్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి చూసారా, 799 ఏమో ఉంది, బాగుంటుంది. Bro, I seen some Instagram pages that giving the Amazon, Netflix, Hotstar subscription for low of cost. I trust that pages. వద్దు, ఇవన్నీ ఫేక్. మీ అమౌంట్ తీసుకుంటారు, మళ్ళీ రిప్లై కూడా ఇవ్వరు, అన్నీ ఫేక్. ఎవరు కూడా మనకు తక్కువ రేట్కి అయితే ఇవ్వరు కదా. అండ్ నెక్స్ట్ శ్రీరామ్ గారు అడుగుతున్నారు. ఎంత క్వశ్చన్ అంటే, ఐఫోన్ బ్యాటరీ రీప్లేస్ చేసుకోవచ్చా, ఎక్కడికి వెళ్ళాలి? సో మీ ఏరియాలో ఉన్నటువంటి సర్వీస్ సెంటర్స్ ఉంటుంది చూసారా, వాళ్ళకి వెళ్తే వాళ్ళే రీప్లేస్ చేస్తారు. మీరు కడపలో ఉంటారంటున్నారు కాబట్టి కడపలో లోకల్ సర్వీస్ సెంటర్స్కి అప్రోచ్ అవ్వండి. అఫ్కోర్స్ ఆన్లైన్లో కూడా మనం ఆర్డర్ చేసుకొని బ్యాటరీస్ని అయితే తెప్పించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సంతోష్ గారు అడుగుతున్నారు, బెస్ట్ మొబైల్ ఫోన్ అండర్ 17K. 17Kలో మీకు బెస్ట్ మొబైల్ ఫోన్ అంటే నేను ఇప్పటిదాకా చూసిన వాటి అన్నిట్లో పోకో X2 సింప్లీ సూపర్బ్, లేదా రియల్మీ X2 కూడా చూడొచ్చు, ఒకవేళ AMOLED డిస్ప్లే మీ ప్రయారిటీ అయి ఉన్నట్లయితే కనుక. అండ్ నెక్స్ట్ నిఖిల్ చారి
విహారీ గారు అడుగుతున్నారు, బ్రో ఐఫోన్ జైల్ బ్రేక్ చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ప్లీజ్ పికప్ మై క్వశ్చన్. జైల్ బ్రేకింగ్ అనేది ఏం లేదు, థర్డ్ పార్టీ యాప్స్ లేదా ఇంకా చెప్పాలంటే లిటరల్లీ మోడెడ్ యాప్స్ని మన ఐఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోవడం కోసం జైల్ బ్రేక్ చేస్తాము. దానివల్ల ప్రాబ్లం అయితే ఏముండదు, కానీ ఓఎస్ ఏదైతే ఉందో మనకు కొంచెం సతాయిస్తూ ఉంటుంది. అంటే రీస్టార్ట్ అవ్వటం ర్యాండమ్గా, లేదంటే ప్రాపర్గా వర్క్ చేయటం, యాప్స్ క్రాష్ అవ్వటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను నేను ఆల్రెడీ. సో నన్ను అడిగితే సాధ్యమైనంత వరకు అయితే చేయకండి, ఇఫ్ ఇట్ ఈస్ అంటిల్ వెరీ 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 నెసెసరీ. అండ్ నెక్స్ట్ ఇదే అవినాష్ గారు మరొక క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచెస్ లెవెల్ అప్డేట్ అంటే ఏంటి? ఏం లేదు, సింపుల్. మీ ఫోన్ వాడుతున్నప్పుడు మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తే ఆటోమేటిక్గా ఆయా కంపెనీస్ వాటిని ఫీడ్బ్యాక్ రూపంలో తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేస్తూ వీళ్ళు ఎవ్రీ మంత్కి ఒకసారి, లేదన్నట్లయితే 2 monthsకి ఒకసారి లేదా 3 monthsకి ఒకసారి సెక్యూరిటీ ప్యాచెస్ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో వాటిని అప్డేట్ చేసుకోవడం వల్ల మన ఫోన్స్లో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే మళ్ళీ తిరిగి మనం ఫేస్ చేయం. అదే సెక్యూరిటీ ప్యాచ్ అని అంటాం. సో ఇవాళ రేపు కంపెనీస్ అన్నిటికీ ఒక ప్యాషన్ అయిపోయింది ఏంటి, ఎవ్రీ మంత్ మేము సెక్యూరిటీ ప్యాచ్ ఇస్తున్నామని చెప్పి. ఎవ్రీ మంత్ సెక్యూరిటీ ప్యాచ్ ఇస్తున్నామా ఇవ్వట్లేదా అనేది సమస్య కాదు. ఖచ్చితంగా చెప్పాలి అన్నట్లయితే కనుక ఇప్పుడు యాపిల్ చూడండి, వాళ్ళు 3 monthsకు 4 monthsకు ఒక సెక్యూరిటీ ప్యాచ్ ఇస్తారు. సో ఆ ప్రాబ్లం పర్ఫెక్ట్గా ఇస్తారు, అంటే ఆ ప్రాబ్లం మళ్ళీ రేస్ కాకుండా. సో అట్లా ఉండాలే కానీ మనకి సెక్యూరిటీ ప్యాచ్ నేను మంత్లీ ఇస్తున్నాను, నేను 2 monthsకి ఇస్తున్నాను అనేది కరెక్ట్ కాదని నేను అంటాను. సో ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఎవ్రీ మంత్ సెక్యూరిటీ ప్యాచ్ ఇవ్వటంలో ఎంతవరకు సక్సెస్ అంటే చిన్న చిన్న మైనర్ అప్డేట్స్, అంటే మైనర్ ఇష్యూస్ ఉంటుంది చూసారా, లైక్ నోటిఫికేషన్ లైట్ ఇచ్చాము, తర్వాత దీని మీద హోమ్ స్క్రీన్ మీద ఇది యాడ్ చేసాము, సో దానికి కూడా మీరు సెక్యూరిటీ ప్యాచ్ని ఇవ్వాల్సిన అవసరం అయితే లేదని నా అభిప్రాయం. మీకు 3-4 months తర్వాత ఇచ్చినా పర్వాలేదు, ఎందుకంటే దీనివల్ల ఎవరైతే ఫోన్ కొంటారో, వేరే బ్రాండ్ కొన్నారో వాళ్ళు బాధపడుతుంటారు, అరే ఆ ఫోన్ కొనాల్సింది, నాకు సెక్యూరిటీ ప్యాచెస్ బాగా వచ్చాయి అని చెప్పని అనుకుంటా ఉంటారు. సో ఇదంతా ఏం లేదు, మార్కెటింగ్ స్ట్రాటజీ అని నేను అంటాను, అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ గోపాల్ కృష్ణ గారు అడుగుతున్నారు ఇతర క్వశ్చన్, అంటే సార్ పొలిటీషియన్స్, ఫిల్మ్ యాక్టర్స్ ఐఫోన్స్ని ఎందుకు యూజ్ చేస్తారు, బెస్ట్ రీజన్ బిహైండ్ దాట్? ఏం లేదు, సింపుల్. మొబైల్ ఏదైతే ఉందో సెక్యూర్డ్ ఉంటుంది, అలాగే డిజైన్, అలాగే పెర్ఫార్మెన్స్, ఎక్కడ హ్యాంగ్ ల్యాగ్ అవ్వదు, అలాగే ఈజీ టు ఆపరేటింగ్. ఇంకా చెప్పాలంటే ఆండ్రాయిడ్ కన్నా చాలా సింపుల్ ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్. చాలామంది అంటారు ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అర్థం కాదని. ఆండ్రాయిడ్ కన్నా నాకైతే చాలా సింపుల్ అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా బేసిక్గా చెప్పాలంటే ప్రైవసీ ఇష్యూస్, ప్రైవసీ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అందుకోసమే యాపిల్ని ఎక్కువగా సజెస్ట్ చేస్తుంటారు, ఎక్కువగా యూస్ చేస్తుంటారు కూడా. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్ నుంచి పిక్ చేస్తున్నాను. అమ్మ బాబోయ్ అంట. సో అన్న ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ ఎప్పుడు వస్తుంది మొబైల్ పైన, కెన్ వి ఎక్స్పెక్ట్ ఇన్ జూన్? నాకు తెలిసినంత వరకు అయితే జూన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కాకపోతే అంత హ్యూజ్ ఆఫర్స్ అయితే రావు, ఎందుకంటే మన దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా కంపెనీ సేల్స్ కండక్ట్ చేయడానికి. సో ఇంకా టైం అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ సత్య పెద్దగా అడుగుతున్నారు ఎంత క్వశ్చన్ ఏంటంటే, రియల్మీ X3 సూపర్ జూమ్ లేదా రియల్మీ X3 ప్రైస్ ఇండియాలో ఎంత ఉండొచ్చు అన్న? మోస్ట్లీ X3 సూపర్ జూమ్ ఏదైతే ఉందో అరౌండ్ 25 to 30 మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. X3 ఏదైతే ఉందో దీన్ని బడ్జెట్ కింద తీసుకొద్దామని చూస్తున్నారు కాబట్టి మేబీ దీన్ని 20 లోపల ఒకవేళ ఇండియాలోకి తీసుకొస్తే, సో తర్వాత మళ్ళీ ఎలా ఉంటుంది అంటే వేరే కంట్రీలో ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మనం చెప్పలేము. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇప్పుడు మనకి సాయి కృష్ణ గారు అడుగుతున్నారు ఇన్నత్ర క్వశ్చన్ ఏంటంటే, ప్లీజ్ గివ్ మీ ద ఆన్సర్స్ బ్రో, ఎల్సీడీ డిస్ప్లే మొబైల్ ఫోన్స్లో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎందుకు ఉండదు? సో ఎల్సీడీ AMOLED రెండు కూడా డిఫరెంట్ స్ట్రక్చర్స్. ఎల్సీడీలో వచ్చేటప్పటికే చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ 8 to 10 లేయర్స్ ఉంటాయి, వేర్ AMOLEDలో వచ్చేటప్పటికే కేవలం 2 to 3 లేయర్స్ ఉంటాయి. సో 2 to 3 లేయర్స్లో అండర్ డిస్ప్లే కెమెరా పెట్టడం అనేది చాలా సింపుల్ అవుతుంది, వేరే ఇక్కడ ఎల్సీడీలో అయితే ఇది పాసిబుల్ కాదు. కానీ రీసెంట్ ఉన్న టెక్నాలజీలో ఎల్సీడీలో కూడా అండర్ డిస్ప్లే కెమెరాస్ టెక్నాలజీ అయితే వచ్చింది, కానీ ఇంకా ఏ కంపెనీ కూడా మనకి మొబైల్ ఫోన్స్ అయితే తీసుకొని రాలేదు. మేబీ ఫ్యూచర్లో మనం వీటిని ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. అండ్ ఫైనల్గా ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే మనకి శ్రవణ్ కుమార్ మన్యం గారు అడుగుతున్నారు రెండో క్వశ్చన్ అంటే, నేను ఇందాకే ఒక ట్వీట్ అయితే పెట్టాను, రెడ్మీ చైనాలో ఒక సౌండ్ బార్ అయితే లాంచ్ చేసింది, అసలు ఇది నిజమేనా? ఈ ప్రైస్ ట్యాగ్లో మన ఇండియాలోకి ఎందుకు తీసుకొని రారు? ఆల్మోస్ట్ 30 watts ఆఫ్ అవుట్పుట్ ఉన్నటువంటి ఒక సౌండ్ బార్ని కేవలం 2100 రూపాయలకి లాంచ్ చేయడం జరిగింది చైనాలో. సో ఎందుకు వీళ్ళు ఇలా లాంచ్ చేస్తుంటారు, మన ఇండియాకి ఎందుకు తీసుకొని రారు అని అంటే, అఫ్కోర్స్ వాళ్ళ ప్రైస్ ట్యాగ్ అదే ఉంటుంది, దాన్ని ఇండియాకి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు దాని మీద ఎడిషనల్గా మనకి కస్టమ్స్ డ్యూటీ, అలాగే ఆ కస్టమ్స్ డ్యూటీ మీద మొత్తం టోటల్ హోల్ ప్రైస్ మీద GST కూడా యాడ్ అవ్వటం వల్ల ఓవరాల్గా ఒకవేళ దీన్ని కనుక డైరెక్ట్గా మన ఇండియాలోకి తీసుకొస్తే అరౌండ్ 4,000-4,500 రూపాయల దాకా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక మనకి హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఇవన్నీ కంప్లీట్లీ చేసుకున్నట్టు సుమారుగా 5,000 రూపాయల బడ్జెట్. అదే 5,000 రూపాయలు ఈరోజు మనకి MI సౌండ్ బార్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ప్రైస్ సేమ్ అవుతుంది. కాకపోతే చైనాలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి కాబట్టి అక్కడ చవకగా ఉంటాయి, మన ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి
ఇవి కాస్ట్లీ అనిపిస్తాయి అంతే. సో ఇవి ఫ్రెండ్స్ ఈ వారం మీరు నన్ను ట్యాగ్ చేస్తూ అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నా సమాధానాలు. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయన్నట్లయితే కనుక నన్ను ట్విట్టర్ ఐడి నేను ఇక్కడ వదిలేస్తాను, అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా వదిలేస్తాను. సో ఈ రెండిట్లో నన్ను ట్యాగ్ చేస్తూ అడగండి. సాధ్యమైనంత వరకు నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇంకా మీ క్వశ్చన్స్ ఏమైనా పిక్ కాలేదన్నట్లయితే ఆ క్వశ్చన్ కిందనే నేను ఆన్సర్ని అయితే టైప్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అది సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.